హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. నేను మీ ఎస్తర్ని. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ స్ట్రిప్స్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి. దీన్ని పావు ఇంచు కంటే ఎక్కువగా, హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా మందం ఉండే విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. చికెన్ బ్రెస్ట్ పీస్ అయితే బోన్స్ ఉండవు కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, అలానే బాగా పలచగా కూడా ఉండకూడదు, సన్నగా కూడా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ తీసుకుని ప్లాస్టిక్ కవర్లో కట్టి ఇలాంటి కవర్లోనికి మొత్తం ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని ఒక్కొక్క పీస్ని కూడా పప్పు గుత్తి తీసుకుని కొద్దిగా ప్రెషర్ ఇచ్చుకుంటూ ఇలా కొట్టుకోవాలన్నమాట. ఇలా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆ చికెన్ మధ్యలంతా కూడానండి లూజ్ అవుతుంది అన్నమాట. లూజ్ అయ్యి చాలా టెండర్గా కుక్ అవుద్ది. ఇప్పుడు ఇలా చేసుకునే పీసెస్ అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, చికెను కొంచెం పెద్ద పీసుల్లో అవుతుంది మనం ఇలాగా కొట్టడం వల్ల పప్పు గుత్తోటి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలోనికి 2 టేబుల్ స్పూన్లు టమాటా కెచప్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. దీనిలోనికి 3 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వీడియో మిస్ అయిందండి. అలాగే ఒక ఎగ్ కూడా ఎల్లోతో సహా ఫుల్గా వేసేసుకోవాలి. ఈ ఎగ్ అంతా బాగా కలిసే విధంగా బీట్ చేసినట్టు బాగా కలుపుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్ తోటి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఎయిర్ అంతా బయటికి ఏది రాకుండా కూడా మొత్తం క్లోజ్ చేసేసుకుని 2 గంటల కంటే ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 2 గంటలైనా సరే ఉండాలండి, మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో. నేను 2.5 గంటలు పెట్టుకున్న తర్వాత బయటకు తీసుకుని కూలింగ్ తగ్గే వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీనిలోనికి ఏదైనా కప్పుతో 1.5 కప్పు మైదా తీసుకోవాలి. నేను ఇలాంటి కప్తో 1.5 కప్ మైదా తీసుకున్నాను. ఇదే కప్తో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దీనిలోనికి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్లు ఒరేగానో వేసుకోవాలి. నేను కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. లేదు ఒక్కటే వేసుకున్నా పర్వాలేదు. ఒక 1/2 టీ స్పూన్కి మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కటొక్కటి కూడా తీసుకుని ఈ పిండిలో వేసేసుకుని బాగా కోట్ చేసుకోవాలండి. పిండి అంతా ముక్కలకు పట్టే విధంగా ఇలా కోట్ చేసుకోవాలి. ప్రెషర్ ఇచ్చుకున్నట్టు కోట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి దులిపినట్టు అనిపిస్తే ఎక్సెస్ పిండి అంతా కూడా పడిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పీసెస్ పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు పక్కన ఉంచకూడదండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్లో సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక్కొక్క పీసు వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. నేను మొన్న పాప్కార్న్ ఫ్రై చేసిన ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. వేడి క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ రెడీ అయిపోయిందండి. టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా కూడా టేస్టీగా ఉంటుంది. హోటల్స్కి వెళ్ళాల్సిన, రెస్టారెంట్లకు వెళ్ళాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, లోపల చికెన్ కూడా చాలా బాగా కుక్ అయ్యింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.